బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్లు చేసిన తప్పుకి మళ్ళీ సమర్థించుకుంటున్నారండి. యాక్టింగ్ చేసుకుంటున్నా చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి. బయట అంటే జీవితంలో అంటే అరే తప్పు చేసేలే అని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు. ఒక షోలో తప్పు చేసి ఒక మనిషిని బ్యాట్ చేసి అన్యాయంగా బయటికి పంపించడానికి అలాంటి పెద్ద పెద్ద మాటలని మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి. అంత మంచి కంటెస్టెంట్ని బయటికి పంపించి అనవసరంగా వీళ్ళకున్న నోటు తోలకే అనవసరంగా పంపించి సుమన్ శెట్టి ఏమండో నిఖిల్ నామినేట్ చేసిందండి. నిఖిల్ని అసలు నామినేషన్ పాయింట్స్ తీరు కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు నామినేట్ చేస్తారో, వేరే వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్న భయపడి చేస్తారో, లేకపోతే బాండింగ్ విషయాలు లేకపోతే ఏందో తెలియదు. నిఖిల్ అయితే ఎవరికి తెలియదుగా, ఎలిమినేట్ అయితే ఏం కాదా అని అటు చేస్తారు, అదొక తప్పు. ఇంకోటి బర్నీ గారు శ్రీజాని బెడ్ మీద నుండి పడేసిందిగా, మరి తనకు తెలియదండి. అక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, స్ట్రాటజీ మాట్లాడుకుంటే ఒక ఆడపిల్లని కాదు గేమ్ గురించి స్ట్రాటజీ గురించి మాట్లాడుతుంటే అట్లా అనవసరంగా పెట్టకుండా కింద పడేటది అంతే. అది అంత అన్యాయం గేమ్ అండి. ఆ రోజు తనకి పోయినట్టేగా, విన్నర్ రేస్లో తొలగిపోయినట్టేగా. ఆ రోజు అంత పెద్ద తప్పు చేసిండు. శ్రీజ వెళ్ళిపోవడానికి కూడా అలాంటి కారణాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు చేసిన తప్పుకి మళ్ళీ ఈరోజు రిగ్రెట్ ఫీల్ అవటం ఏంటిది? యాక్టింగ్ అనుకోవాలి, ఏమనుకోవాలి? అప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటి? సంజన గారు రీతు గారి విషయంలో బ్యాడ్ వర్డ్స్ చాలా మాటలు అన్నారు మొన్న, దాని గురించి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అంటున్నారు. ఇంత యాక్టింగ్ ఎందుకు మరి ఇంత దారుణంగా తయారయ్యారు? అంత తప్పులు చేసేదైతే నామినేషన్స్ అయిపోయిన తర్వాత అమ్మ రీతు సారీరా, నేను అలా చేయటం కరెక్ట్ కాదురా అని సారీ చెప్పాలిగా. యమనేలు అటు యమన్ పోను కళ్యాణ్ పడాలా చెప్తున్నా, సారీ చెప్పమ్మా సంజన, నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నా కూడా నేను ఎందుకు సారీ చెప్తా, నేను చెప్పను అని రుబాబు మాట్లాడింది. రీతు వెళ్ళిపోయాక ఇట్టా అంటే ఏంది అప్పుడు చేయటం తప్పు ఏంటి? మంచి కంటెస్టెంట్ బయటికి పంపించారు, ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటి? కళ్యాణ్ పడాలా తనుజా విషయంలో రిగ్రెట్ ఫీల్ అయిందంట. ఇప్పుడు ఆ తనుజాకు హెల్త్ బాగా కింద పడిపోయింది, ఆమె హెల్త్ బాగా కింద పడిపోతే ఏం రిగ్రెట్ ఫీల్ అవుతుంది నాకు అర్థం కాదు. ఇంకేమీ లేవా? ఈయన చేసిన ఏం పాయింట్స్ లేవు. తన గురించి ఎందుకండి అసలు నేనే బ్యాట్ చేసుకుంటున్నాను. తనుజా మాయలో పడిపోయి ఎమ్మెల్యేలు గారు కళ్యాణ్ విషయంలో అదే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నామినేషన్స్ గురించి నేను కళ్యాణ్ పడాలకి ఈ టైప్లో ఇస్తే కళ్యాణ్ పడాలా వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం, అక్కడ పెద్ద ఢామ్ డుస్క్ అయింది. ఆ ఎపిసోడ్ కూడా మిమ్మిరి పెద్ద అడావుడు అయిపోయింది. ఆ రోజు కూడా కళ్యాణ్ పడాల క్లారిటీ ఉంటే ఇంత ఇష్యూ వచ్చేసేది కాదు. ఏదైనా కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పే. ఒక మంచి కంటెస్టెంట్ బయటికి పంపించారు, తర్వాత ఇట్లా ఫీల్ అయ్యడం నాకైతే నచ్చలేదు. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరు మిస్ అవ్వద్దండి. కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.